గుడ్ ఈవినింగ్ టు ద మీడియా. థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక కిరణ్ చెప్పినట్టు ఈ సినిమా మల్టీ స్టార్ సినిమా. ఒక హీరో లక్ష్మీరాయ్ గారు అయితే నిజంగానే ఒక హీరో. మా కనపడే 4వ సింహం శ్రీధర్ రెడ్డి గారు. కనపడిన 3 సింహాలు ఉన్నాయి. ఇంకా గురునాథ్ రెడ్డి గారు, ఆనంద్ రెడ్డి గారు, ఇంకా ఆర్కే రెడ్డి గారు. ఆయన రాలేదు, అస్సలు కనపడట్లేదు, ఆయన అనంతపూర్లోనే ఉన్నట్టున్నారు. వీళ్ళు లేకుంటే ఈ సినిమా జరిగేది 100% జరిగేది కాదు. బికాజ్ సినిమా స్టార్టింగ్ అప్పుడు చాలా కష్టాలు పడ్డాయి. ఈ సినిమా మేకింగ్లోనూ చాలా కష్టాలు పడింది ఈ సినిమా. ఇఫ్ నాట్ ఫార్ శ్రీధర్ రెడ్డి గారు ఈ సినిమా ఐ థింక్ జరిగేది కాదు, ఈరోజు ఇక్కడ ఉండేది కాదు. ఇప్పటి వరకు ఎవ్రీ స్టేజ్లో మేము ఎక్సైట్ అవుతూనే వచ్చాము. కథ విన్నప్పుడు, ఫస్ట్ డే కిరణ్ కథ చెప్పినప్పుడు ఎక్సైట్ అయ్యాను నేను, షూటింగ్ చేసినప్పుడు ఎక్సైట్ అయ్యాను, పోస్ట్ ప్రొడక్షన్లో ఎక్సైట్ అయ్యాను. ఈరోజు ఎక్సైట్మెంట్కి మెయిన్ కారణం వంశన్న, శేఖర్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఇద్దరికి, నిజంగా థ్యాంక్ యూ. బికాస్ స్మాల్ సినిమాగా స్టార్ట్ అయిన మా సినిమాని మీడియా సపోర్ట్తో మీరు నిజంగా దాన్ని పైకి తీసుకెళ్తున్నారు. అండ్ మీ సపోర్ట్తో ఈ సినిమా 100% ఇంకా పెద్ద సినిమాగా అవ్వాలని, మీ సపోర్ట్తో, ప్రేక్షకుల సపోర్ట్తో ఈ సినిమా సక్సెస్ అయ్యి మా అందరికీ మంచి పేరు తీసుకురావాలని, అలాగే మా 4 సింహాలు 4 ప్రొడ్యూసర్స్కి మంచి డబ్బులు తీసుకురావాలని, వాళ్ళు ఇంకా చాలా ఇలాంటి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ బిఫోర్ ఫినిషింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్. ఈ సినిమాకి అంటే వన్ ఆఫ్ ద క్యారెక్టర్గా నన్ను అనుకున్నందుకు శ్రీధర్ రెడ్డి గారికి, డైరెక్టర్ కిషోర్ గారికి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు. మాట్లాడాలో కొంచెం నర్వస్గా ఉంది. బట్ యాక్చువల్గా నాకు శ్రీధర్ రెడ్డి గారు మంచి ఫ్రెండ్ లాస్ట్ 1 year నుంచి. ఎందుకంటే మా ఆఫీస్లో మేము ఒకటే కాంప్లెక్స్లో, తనదొక ఫ్లోర్ ఆఫీస్, మాదైతే ఇంకో ఫ్లోర్. సో ఎవ్రీ టైమ్ ఎప్పుడైనా కలిసినప్పుడల్లా ఈ మూవీ గురించే మాట్లాడుతుంటుంటే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైనా ఒక మూవీ ఇనిషియల్గా ఒక పాజిటివ్నెస్ అనేది ఒక దగ్గర నుంచి క్రియేట్ అవుతుందండి. అండ్ ఇనిషియల్గా మూవీ స్టార్ట్ కాకముందు వీళ్ళు షూటింగ్కి వెళ్తున్నప్పుడు అంటే మామూలుగా శ్రీధర్ రెడ్డి గారు కలిసినప్పుడు చెప్తూ ఉండే. అండ్ యూనో ఆఫీస్లోనే ఇట్ సెల్ఫే పాజిటివ్ అవపడింది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటుండే బిల్డింగ్లో మొత్తం ఈ సినిమా బాగొస్తుందని. ఆ తర్వాత అఫ్కోర్స్ సినిమా కష్టాలు అన్నీ ఉన్నాయి అందరికీ. అండ్ ఒకరోజు నాకు శ్రీధర్ రెడ్డి గారు కూర్చొని మేమిద్దరం మాట్లాడుతున్నప్పుడు సినిమా గురించి చెప్తూ, షూటింగ్ ఇలా అయింది అలా అయింది అని చెప్తున్నప్పుడు, ఎగ్జాక్ట్లీ నేను RX 100 సినిమా చేసేటప్పుడు అలాంటి ఎగ్జాక్ట్ నన్ను అంటే శ్రీధర్ రెడ్డి గారిని నేను అలా చూసుకున్నాను అనమాట. అంటే ఆ జెన్యూనిటీ అవపడింది. సినిమా తీస్తున్నప్పుడు ఎంత కష్టం ఉంటుందో, ఎంత జెన్యూనిటీ ఉంటుందో ఈ సినిమా త్రూగా తనకి, అంటే తను మాట్లాడుతున్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ కానీ, ఆ టెన్షన్ కానీ, ఆ భయము అన్నీ అవపడింది దానిలో. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే తను కష్టపడ్డాం. అండ్ అఫ్కోర్స్ ఎన్నో విషయాలు చెప్పాడు, బట్ అవన్నీ ఇక్కడ నేను షేర్ చేసుకోలేను. బట్ హ్యాట్స్ ఆఫ్ శ్రీధర్ రెడ్డి గారికి. అండ్ హ్యాట్స్ ఆఫ్, రియల్లీ హ్యాట్స్ ఆఫ్. డెఫినెట్లీ ఇక్కడ అందరూ అంటున్నారు శ్రీధర్ రెడ్డి గారు లేకపోతే మూవీ కాకపోతుండే అని. డెఫినెట్లీ తను చెప్పిన విషయాల్లో తెలుస్తుంది నాకు ఆ విషయం. అండ్ ట్రైలర్కి వచ్చేసి సినిమా వేర్ ఈస్ ది వెంకటలక్ష్మి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అంటే ఆ టైటిల్ ఇట్ సెల్ఫ్ ఒక క్యూరియాసిటీ డెవలప్ అయింది. మామూలుగా ఒక వెంకటలక్ష్మి అంటే అది మామూలుగా ఒక టైటిల్, అది వేర్ ఈస్ ది వెంకటలక్ష్మి అన్నప్పుడే ఒక క్యూరియాసిటీ డెవలప్ అయింది. అండ్ ఆ తర్వాత మధ్యలో ఒకసారి నేను అంటే సాంగ్స్ ఇప్పుడు రిలీజ్ కాకముందు మధ్యలో నాకు శ్రీధర్ రెడ్డి గారు ఒక 2 సాంగ్స్ చూపించారు. అప్పుడే అనుకున్నాను, దాంట్లో ఒక సాంగ్ వచ్చేసి ఇంతకుముందు ఏ మాయ చేసావో ఏ మంత్రం వేసావో. డెఫినెట్గా ఆ సాంగ్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఇండస్ట్రీలో ఈ సినిమా డెఫినెట్గా మాయ చేస్తుంది, మంత్రం వేస్తుంది డెఫినెట్గా. అండ్ అది చూసి నాకు జస్ట్ ఉట్టి ఆడియో విన్నాను. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రైలర్, ఇక్కడికి వచ్చే ముందు నేను యూట్యూబ్లో ట్రైలర్ చూస్తున్నంతసేపు ఫస్ట్ విజువల్స్ అవన్నీ ఎంత సూపర్గా ఉన్నాయి విజువల్స్ అని ఆలోచించే లోపల ఒక్కొక్క క్యారెక్టర్ ఎంటర్ అవ్వడము. అండ్ ఒక్కొక్క క్యారెక్టర్ ఎంటర్ కాగానే అబ్బా సూపర్గా ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది కదా అని ఆలోచించే లోపలనే ట్విస్ట్, అక్కడ ఆ ట్విస్ట్ అదిరిపోయింది. నాకు రియల్గా చాలా ఇష్టమైంది ఆ ట్విస్ట్ అనేది. అంటే ఈ మూవీ ఏంటి అని అంచనాలు వేసే లోపలనే యూనో ఆ ట్విస్ట్. అంటే మేబీ సినిమా ఐ డోంట్ నో ఎంటర్టైన్మెంట్. అండ్ ఇంతకుముందు మళ్ళీ ఇంకో సాంగ్ చూస్తున్నప్పుడు సూపర్ సాంగ్ ఉంది, కార్తీక్ అండ్ పూజిత సూపర్గా చేశారు. అండ్ నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ అందరికీ, ఆనంద్ రెడ్డి గారికి అండ్ శ్రీధర్ రెడ్డి గారికి, అండ్ ఇక్కడికి విచ్చేసిన గురునాథ్ రెడ్డి గారికి అందరికీ, అండ్ నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసిన శ్రీధర్ రెడ్డి గారికి, మధునందన్కి, నా ఫ్రెండ్ మధునందన్